బ్రేకింగ్ న్యూస్ మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో దారుణం చోటు చేసుకుంది. గర్భవతైన భార్యను ముక్కలు ముక్కలుగా నరికి చంపాడు భర్త. కాళ్లు, చేతులు, తల, మొండెం వేరు చేసి కవర్లో ప్యాక్ చేశాడు హంతకుడు. అనంతరం నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. ప్రతాప్ సింగారం వద్ద మూసీలో బాడీ పార్ట్స్ ను పడేసినట్టు చెప్తున్నారు. నిందితుడిని పోలీసులు విచారణ చేస్తున్నారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ హిల్స్లో నివాసం ఉంటున్నటువంటి మహేందర్ రెడ్డి, స్వాతి గత ఏడాది క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు రావడము, తర్వాత స్వాతి పుట్టింటికి వెళ్ళిపోవడం, మహేందర్ రెడ్డి ఒంటరిగా ఉన్నాడు. ఆ తర్వాత స్వాతి పెట్టేటువంటి టార్చర్ కారణంగానే మహేందర్ రెడ్డి వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా నన్ను మా భార్య టార్చర్ పెడుతుంది అని పలుమార్లు చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం నిన్న సాయంత్రం 4-5 గంటల ప్రాంతంలో మహేందర్ రెడ్డి అత్యంత కిరాతకంగా స్వాతిని ముక్కలు ముక్కలుగా నరికి చంపినటువంటి ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. తనే స్వయాన ఉప్పల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడు. ఆ తర్వాత మేడిపల్లి పోలీసులకి ఈ కేసుని ట్రాన్స్ఫర్ చేశారు. ప్రస్తుతము మహేందర్ రెడ్డిని పోలీసులు విచారిస్తూనే ఉన్నారు. ఇందులో ప్రధానంగా మహేందర్ రెడ్డి ఎందుకు భార్యని అత్యంత కిరాతకంగా ముక్కలు ముక్కలుగా కోసి ఆ తర్వాత ఎలాంటి భయం లేకుండా ప్రతాప్ సింగారంలో ఉన్నటువంటి మూసీలో ఆ ముక్కల్ని అక్కడక్కడ పడేశాను అని చెప్పేసి పోలీసు విచారణలో చెప్తున్నాడు. కానీ ఈ కేసుకి సంబంధించి పోలీసులు, క్లూస్ టీమ్, డిఆర్ఎఫ్ బృందాలు ఈ మూసీ దగ్గరికి చేరుకొని ఆ కేసుని దర్యాప్తు చేస్తున్నారు. ఎక్కడ వేశాడు, ఆ ముక్కలన్నింటినీ ఒకే చోట వేశాడా, లేదు అనంటే వేరు వేరు ప్రాంతాల్లో పడేశాడా, లేదు అనంటే నిజంగానే అసలుకి భార్యని ముక్కలు ముక్కలుగా చంపిన తర్వాత ఇక్కడ పడేయకుండా వేరే ప్లేస్లో పడేసి పోలీసుల్ని డైవర్ట్ చేస్తున్నాడా అనే విషయాలన్నింటినీ కూడా పోలీసులు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇప్పటికే డిఆర్ఎఫ్ బృందాలతో పాటు క్లూస్ టీమ్, మేడిపల్లి పోలీసులు ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా అసలు మహేందర్ రెడ్డి ఎందుకు భార్యని అంత కిరాతకంగా చంపాడు అని చెప్పేసి భయభ్రాంతులకి గురి అవుతున్నారు. ఏడాది నుంచి అంటే పెళ్ళైనప్పటి నుంచి వాళ్ళ మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు రావడము, దూరం ఉండడము, ఆ తర్వాత మళ్ళీ కలిసి ఉండడం ఇలానే జరుగుతుంది అని చెప్పేసి మహేందర్ రెడ్డి తల్లి బిగ్ టీవీతో మాట్లాడేటప్పుడు తను చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు ఈ కేసుని పోలీసులు ఎలా ఛేదించబోతున్నారో అనేది కూడా చూడాలి. ఒకసారి మనం ఇక్కడ ఉన్నటువంటి మూసీని చూస్తే ఇది నిత్యము పారుతున్నటువంటి ప్రతాప్ సింగారం మూసీ. ఈ మూసీలో ఏది ఉన్నా అంటే చెత్త కావచ్చు, చెదారం కావచ్చు, అంతా కూడా కొట్టుకుపోతుంది. ఒకసారి నేను బిగ్ టీవీ స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం చేస్తాను. ఏ చెత్త ఉన్నా సరే అదంతా కూడా కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. ఒకసారి మూసీని చూస్తే దాదాపు కొన్ని కిలోమీటర్ల వరకు ఈ మూసీ అనేది ప్రవహిస్తూనే ఉంటుంది. అలాంటిది ప్రవహిస్తున్నటువంటి నీటిలో నుంచి స్వాతిని ముక్కలు ముక్కలుగా నరికి చంపివేసి పడేసినటువంటి తన శరీర భాగాలని పోలీసులు కావచ్చు, క్లూస్ టీమ్ కావచ్చు, డిఆర్ఎఫ్ టీము ఎలా కలెక్ట్ చేస్తారు అనేది పెద్ద టాస్క్గా మారింది. కేవలము ఇక్కడే పడేశాడా, మరికొన్ని తన శరీర భాగాలు మిగతా ప్లేసెస్లో పడేశాడా అనేది కూడా మిస్టరీగా మారిందనే చెప్పుకోవాలి. మొత్తానికి ఈ కేసులో పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఓవరాల్గా చూసుకుంటే ఈ కేసుకి సంబంధించి పోలీసులు అయితే దర్యాప్తుని ముమ్మరం చేశారు. అసలు ఏం జరిగింది, ఎందుకు గొడవ అయింది అనేది కూడా పోలీసులు దర్యాప్తులో భాగంగా మహేందర్ రెడ్డిని విచారిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది.